హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మా కిచెన్లో ఉన్న ప్రాబ్లం గురించి చెప్పబోతున్నాను. కిచెన్లో ఏమాత్రం మేకులు కొట్టినా మొత్తం టైల్స్ ఉన్నాయి కాబట్టి అదంతా ప్రాబ్లం అవుతుందని నేను ఇట్లా చిన్న దారాలతో అవి ఫ్లిప్కార్ట్లో వాటిలో కొనుక్కొని ఇలా మొత్తం వేలాడదీసి నా ఐడియాతో పెట్టానండి. ఎక్కడైనా కానీ నేను మేకులు కొట్టను, ఓనర్స్ ఎందుకు బాధ పెట్టడం అని చెప్పి. కానీ మాకు మాత్రం అంతా ప్రాబ్లమ్సే ఉన్న ఇల్లులు దొరుకుతుంటాయి. సింక్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అదేదో 200-300లో అవుతుందేమో అని అతన్ని పిలిస్తే అతను మొత్తం మాకు ఆ పౌడర్స్ అవన్నీ కొని ఒక 1000 రూపీస్ పెట్టి పౌడర్ కొనాలి, అప్పుడు కానీ క్లీన్ అవ్వదని చెప్పాడు. అదేంటి ఏదో పెట్టి ఇలా క్లీన్ చేస్తారు కదా, ఎందుకు అంత చెప్తున్నారు మీరు? ఇదేమైనా మన ఓన్ హౌసా? మొత్తం పైపులన్నీ క్లీన్ చేయడానికి ముందున్న వాళ్ళంతా చేసేసి వెళ్తే మేమేమో ప్రతిదాన్ని క్లీన్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పాక అతను చాలా ఫీల్ అయ్యి సరే అనేసి ఇంకా ఏదో పైప్ పెట్టి వైర్తో ఇలా గుచ్చాడండి. అప్పుడు పోయింది. దాని తర్వాత ఒక డేక్షడ్ వాటర్ వేడి నీళ్ళు బాగా మరిగిని వేస్తే వెంటనే పోయింది. కానీ ఆ మాత్రం దానికి ఆయన 1000 రూపీస్ డిమాండ్ చేశాడండి. ఇది ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరే ఇలా చేసుకోవచ్చు. ఆ పౌడర్ ఏదో దొరుకుతుంది, నెట్లో చూసి కొనుక్కొని అది వేస్తే వెంటనే మొత్తం పోతుందంట వేడి నీళ్ళు వేస్తే. జస్ట్ నేను ఆ పౌడర్ కూడా వేయలేదు, జస్ట్ వేడి నీళ్ళు వేశారు. ఆ పైప్ ఒకటి కొత్తది పెట్టామండి. ఇది మా సింక్ కింద. ఇంకా ఇది ఓన్ హౌస్ కాబట్టి ముందు మెయింటెనెన్స్ వల్ల అలా ఉంది. మేము ఇక్కడ వంటలు కూడా ఇక్కడ తోమము. వెనక సైడ్ మాకు కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ తోముతాము. చూడండి ఇలా పెట్టారు. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే హాట్ వాటర్ బాగా మరిగించి అందులో వేయచ్చు. మేము ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉందండి, అక్కడే ఆ పనమ్మాయి వచ్చి క్లీన్ చేసేసి వెళ్ళిపోతుంది. అయినా కూడా అతను ఇది మా ఓన్ హౌస్ కాదు కదా, అంతంత ఇన్వెస్ట్ చేసి మేము 2-3,000 పెట్టి సింక్ క్లీన్ చేయించలేమన్నందుకు ఆయన ఇంకా అలా చేసేసి వెళ్ళారు. మొత్తానికి ఈరోజు ఒక పని అయ్యింది మాకు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుందని వీడియో పెట్టానండి. ఫస్ట్ హాట్ వాటర్తో ట్రై చేసుకోండి. కొన్ని ఇలాంటి చిన్న చిన్న పనులు మనం కూడా ఇంట్లో ట్రై చేయొచ్చండి. ఎందుకంటే ఈ సింక్ ప్రాబ్లం అనేది ఒకసారి అయ్యేది కాదు. ఎప్పుడు హాట్ వాటర్ వీక్లీ ఒకసారైనా 10 డేస్కి ఒకసారైనా బాగా వేస్తే నీట్గా ఉంటుందని చెప్పాడు. అందులో ఏమన్నా ఇరుక్కున్న అవి పోతాయంట. సో మనము ఊరికే వాళ్ళని పిలిపించి ఇవన్నీ చేయించాలని టైం లేనప్పుడు మనం ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంట్లో హాట్ వాటర్తో వేస్తే పోతుంది. సర్ఫ్ వంట సోడా అంటారు కదా, అది. ఇంకోటి షాప్స్లో కూడా దొరుకుతాయి, బాగా బ్లాకేజ్ ఉంటాయి. సో ఇలాంటి టిప్స్ మనకి యూజ్ అవుతాయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళు రావడానికి కష్టం అవుతుంది. అలాంటప్పుడు మనం ఇది ట్రై చేసుకోవచ్చు. ఇట్లాంటివన్నీ చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. కానీ వాళ్ళు మరీ అంతంత డిమాండ్ చేస్తున్నారని కొంచెం ఫీల్ అయ్యాను నేను. మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్.